వెల్కమ్ టు టెక్నికల్ బిడ్డ యూట్యూబ్ ఛానల్. ఇన్స్టాగ్రామ్లో మనం స్టోరీస్ కానివ్వండి, రీల్స్ కానివ్వండి, ఏదైనా పోస్ట్ అప్లోడ్ చేసేటప్పుడు మనకు ఒక కొత్త ఫీచర్ని ఇన్స్టాగ్రామ్ తీసుకురావడం జరిగింది. అదే లేబుల్ యాజ్ మేడ్ విత్ ఏఐ టూల్. ఈ లేబుల్ యాజ్ మేడ్ విత్ ఏఐ టూల్ అంటే ఏమిటి, దీనివల్ల క్రియేటర్స్కి ఏ విధంగా ఉపయోగం ఉంటుంది, దీనికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో కనుక నచ్చితే తప్పనిసరిగా వీడియోని లైక్ అయితే చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పక్కన గంట సింబల్ బెల్ ఉంటుంది, దాన్ని ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీకు ఇన్స్టాగ్రామ్ గురించి కానివ్వండి, లేకపోతే యూట్యూబ్ మానిటైజేషన్కి సంబంధించి కావాలి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా మీ యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ ద్వారా తెలపవచ్చు. మీరు ఇచ్చే ప్రతి కామెంట్కి నా తరఫు నుంచి 100% రిప్లై అయితే ఉంటుంది. ఇప్పుడు మనం వివరాల్లోకి వెళితే, మనం స్టోరీస్ కానివ్వండి, మీరు గమనించవచ్చు, ఇన్స్టాగ్రామ్లో మనం రీల్స్ కానివ్వండి, పోస్ట్ కానీ లేకపోతే ఏదైనా స్టోరీ కానీ అప్లోడ్ చేసేటప్పుడు మనకు లేబుల్ యాజ్ మేడ్ విత్ ఏఐ టూల్ అనే ఒక కొత్త ఫీచర్ ఇన్స్టాగ్రామ్ తీసుకొచ్చింది. దీనివల్ల ఉపయోగం ఏమిటనే విషయాన్ని మనం తెలుసుకుంటే, మనం ఈ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసే ప్రతి రీల్కి, ప్రతి పోస్ట్కి కంపల్సరీ ఈ మెటా అయితే మానిటైజేషన్ చేస్తుంది. అక్కడ నుంచి మనకు ఇన్స్టాగ్రామ్ అయితే ఎర్నింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏ కంటెంట్ అయినా అప్లోడ్ చేయండి, ఏ రీల్ అయినా అప్లోడ్ చేయండి, డెఫినెట్గా మనకు ఇన్స్టాగ్రామ్ నుంచి అయితే మనకు మానిటైజేషన్ అయిపోయి మనకు ఎర్నింగ్ అయితే వస్తుంది. బట్ కొంతమంది క్రియేటర్స్ ఏదైతే ఉన్నారో, ఇప్పుడు కొత్తగా వచ్చిన ఏఐ టూల్ని ఉపయోగించి వేరే వాళ్ళ యొక్క వాయిస్ని మన వీడియోలో, మన రీల్లో, మన వాయిస్ లాగా ఏఐ టూల్ ఉపయోగించి క్రియేట్ చేసి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అయితే అప్లోడ్ చేస్తుంటారు. అదేవిధంగా వేరే వాళ్ళ యొక్క ఫేస్ని మార్ఫింగ్ చేసి మన ఫేస్ లాగా మన వీడియోలో పోస్ట్ చేస్తుంటారు. రీసెంట్గా మనం ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అయింది. రష్మిక మందన లిఫ్ట్లో వెళ్తున్నప్పుడు ఒక ఫేస్ మార్ఫింగ్ చేసి డీఫేక్ వీడియో అయితే పోస్ట్ అయితే ఒక వైరల్ అయింది. దానివల్ల సోషల్ మీడియాలో చాలా ట్రెండింగ్ న్యూస్ జరిగింది, చాలా సమస్యలు కూడా రావడం జరిగింది. అలాంటి టూల్స్ ఉపయోగించి కొంతమంది క్రియేటర్స్ అయితే వేరే వాళ్ళ యొక్క వీడియో వాయిస్ని కానివ్వండి, లేకపోతే వేరే వాళ్ళ ఫేస్ని మార్ఫింగ్ చేసి ఏఐ టూల్ ద్వారా క్రియేటర్స్ అయితే రీల్స్ అయితే అప్లోడ్ చేస్తుంటారు. అలాంటి వాటి గురించి సమస్యలు మనం తలెత్తకుండా ఉండటానికి మెటా అయితే ఒక కొత్తగా ఫీచర్ తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ మెటా యొక్క అల్గారిథం ఏదైతే ఉందో, మనం ఏ కంటెంట్ అప్లోడ్ చేసినా కూడా అది ఒరిజినల్ కంటెంటా లేకపోతే జెన్యూన్ కంటెంట్ కాదా అన్న విషయాన్ని ఐడెంటిఫై చేస్తుంది. బట్ క్రియేటర్లకు కూడా ఒక అవకాశం అయితే మెటా అయితే ఇవ్వడం జరిగింది. మీరు రీల్ అయితే అప్లోడ్ చేస్తున్నారో, మీరు ఏదైతే ఏ టూల్ని ఉపయోగించి వేరే వాళ్ళకు ఫేస్ని మార్ఫింగ్ చేస్తున్నారా, లేకపోతే మీరు ఏ టూల్ని ఉపయోగించి మీరు వాయిస్ అయితే జనరేట్ చేసి మీ యొక్క రీల్లో అప్లోడ్ చేస్తున్నారా, మీరు అలా కనుక చేస్తుంటే ఇక్కడ లేబుల్ యాజ్ ఏ మేడ్ విత్ ఏ టూల్ అనే ఆప్షన్ ఉంది. దాన్ని మీరు ఎనేబుల్ చేసుకోండి. అప్పుడు ఆ ఎనేబుల్ చేసుకోవడం వల్ల ఇన్స్టాగ్రామ్ కూడా ఒక ఈజీ అయిపోతుంది, మనకు కూడా ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఉంటుందని ఉద్దేశంతో ఇన్స్టాగ్రామ్ అయితే ఈ లేబుల్ యాజ్ ఏ మేడ్ విత్ ఏ టూల్ అనే కొత్త ఫీచర్ని తీసుకురావడం జరిగింది. ఏ టూల్ని ఉపయోగించి మనం రీల్స్ కానీ పోస్ట్ కానీ క్రియేట్ చేసి మనం ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసి ఉంటే దాన్ని ఎనేబుల్ చేసుకోవడం వల్ల ఇన్స్టాగ్రామ్కి ఐడెంటిఫై అవుతుంది. ఇది ఏ టూల్ని ఉపయోగించి ఏ క్రియేటర్ ఈ యొక్క రీల్ని, పోస్ట్ని అయితే జనరేట్ చేశాడు, అప్లోడ్ చేశాడు. దీనివల్ల ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అయితే ఉండదు అనే ఉద్దేశంతో ఒక లేబుల్ అయితే అది ఇన్స్టాగ్రామ్ అయితే యాడ్ చేస్తుంది. దానికోసమే క్రియేటర్స్ గురించి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఏదైనా డీఫేక్ వీడియోస్ కానీ, డీఫేక్ ఫేస్ మార్ఫింగ్ చేసి కానీ, పోస్ట్ కానీ అప్లోడ్ చేయకుండా ఉండడానికి, వాళ్ళకి సైబర్ క్రైమ్ నుంచి కానీ బయట వాళ్ళ నుంచి ఎటువంటి సమస్య క్రియేటర్కు రాకుండా ఉండడానికి ఉద్దేశంతో ఇన్స్టాగ్రామ్ యొక్క అయితే ఈ యొక్క లేబుల్ యాజ్ మేడ్ విత్ ఏ ఫీచర్ని ఇన్స్టాగ్రామ్లో కూడా తీసుకొచ్చింది మెటా. ఆల్రెడీ ఫేస్బుక్లో కూడా ఈ యొక్క ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది. దీనివల్ల ఉపయోగం ఆల్రెడీ ఇప్పుడు చెప్పుకోవడం జరిగింది. ఇది ఫ్రెండ్స్, లేబుల్ యాజ్ ఏ మేడ్ విత్ ఏ టూల్ అనే యొక్క టూల్ యొక్క ఉపయోగం ఏమిటి, దానివల్ల వచ్చే సమస్యలు ఏ విధంగా ఉంటాయి, దాన్ని ఎవరు యూజ్ చేసుకోవచ్చు అనే విషయాన్ని ఇప్పుడు మనం వీడియో తెలుసుకోవడం జరిగింది. మీకు కనుక వీడియో కనుక నచ్చితే తప్పనిసరిగా వీడియోని లైక్ అయితే చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట సింబల్ బెల్ ఉంటుంది, ఆల్లో పెట్టుకోండి.